హాయ్ గాయ్స్, ఈరోజు వీడియోలో మాట్లాడబోయే విషయం ఏమిటంటే కొత్తగా కన్స్ట్రక్షన్ ఉన్న ఇల్లు కొనాలనుకునేవారికి ఉపయోగపడే ముఖ్యమైన విషయాలు. గాయ్స్, మీలో కొందరు 75 గజాల ఓపెన్ ప్లాట్లో ఒక చిన్న సొంత ఇల్లు ఉన్నా చాలు, మన సొంత ఇంట్లో మనం ఉండగలిగితే సరిపోతుంది అని ఆలోచిస్తారు. ఇంకొంతమంది 100 గజాల్లో ఒక ఇల్లు బ్యాంక్ లోన్తో తీసుకొని లోన బైక్ పార్కింగ్ ఉండి వారు నివసించగలిగితే భవిష్యత్తులో పైన ఫ్లోర్స్ వేసుకొని వాటిని రెంటుకు ఇచ్చి వచ్చిన అమౌంట్తో లోన్ కట్టి జీవనం సాగిద్దామని ప్లాన్ చేస్తారు. మరికొందరు 150 గజాల్లో బిల్డింగ్ చుట్టూ వాస్తు ప్రకారం ఖాళీతో ఒక ఫ్లోర్ లేదా 2 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ కొనాలని చూస్తారు. గ్రౌండ్ ఫ్లోర్లో కార్, బైక్ పార్కింగ్ ఉండేలా చూసుకొని ఒక సింగిల్ బెడ్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే ఫస్ట్ ఫ్లోర్లో వారు నివసిస్తూ భవిష్యత్తులో పైన ఫ్లోర్స్ వేసుకొని రెంటుకు ఇవ్వాలని ఆలోచిస్తారు. అయితే ఈ 75, 100, 150 గజాల సైజుల్లో ఇల్లు కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాస్తుపరమైన సమస్యలు ఎలా ఉంటాయి? 75 గజాల్లో ఇల్లు కొంటే ఎలాంటి రిస్కులుంటాయి? 100, 150 గజాల్లో కొంటే ఎలాంటి సౌకర్యాలుంటాయి అనే విషయాలను ఈ వీడియోలో క్లియర్గా వివరిస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు 75 గజాల గురించి మాట్లాడుకుందాం. 75 గజాల్లో కూడా కన్స్ట్రక్షన్ ఉన్న ప్లాట్ కొనొచ్చు, కానీ కొన్ని రిస్కులుంటాయి. ముఖ్యంగా నోటరీ ప్లాట్లు లేదా ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లు ఉండొచ్చు. అలాంటి ప్లాట్లపై ఎవరో ఒకరు ఇల్లు నిర్మించి అమ్ముతుంటారు. ధర తక్కువగా ఉండటం వల్ల చాలామందికి ఆకర్షణీయంగా అనిపిస్తుంది. కానీ సమస్య ఏమిటంటే అలాంటి ప్రాపర్టీలకు సరైన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉండకపోవచ్చు. రిజిస్ట్రేషన్ లేకపోతే బ్యాంక్ లోన్ రావడం కష్టం. ఎందుకంటే బ్యాంకులు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ హిస్టరీ మరియు లీగల్ క్లియరెన్స్ చెక్ చేస్తారు. అలాంటి సందర్భంలో మీకు లోన్ రాకపోతే అప్పుడు ఇల్లు కొనాలంటే మొత్తం డబ్బును మీ దగ్గర నుంచే పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ ప్రైవేట్ ఫైనాన్స్ ద్వారా లోన్ తీసుకున్నా సరైన డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల అధిక వడ్డీ రేటుతో లోన్ ఇస్తామంటారు. దీనివల్ల భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే 75 గజాల్లో ఇల్లు నిర్మించే సందర్భంలో 60 నుండి 70% వరకు మాత్రమే వాస్తు పాటించి కట్టడం కుదురుతుంది. కాబట్టి వాస్తుపరంగా మీ అంచనాలు ఎక్కువ పెట్టకుండా 75 గజాల్లో ఇల్లు కొనేటప్పుడు డాక్యుమెంట్స్, రిజిస్ట్రేషన్ లేకపోయినా కొద్దిగా రిస్క్ తీసుకుంటే మాత్రం ప్రాక్టికల్గా మీకు ఉన్న సందర్భం బట్టి నిర్ణయం తీసుకోండి. అన్నీ అనుకూలంగా ఉంటే 75 గజాల్లో కూడా మంచి సొంత ఇల్లు కొనుక్కొని మీ కుటుంబంతో హాయిగా జీవించవచ్చు. తర్వాత వచ్చే వీడియోలో 100 గజాల్లో ఇల్లు కొనేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు అందులో ఉండే సౌకర్యాల గురించి వివరంగా చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మా నేహశ్రీ బిల్డర్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయ్స్, బాయ్.